Welcome to Satya IAS Academy. Now we are going to discuss regarding the syllabus in general point of view. Okay. అంటే అసలు ఇండియన్ ఎకానమీలో ఏ అంశాలు మనం చదువుకోవాల్సి ఉంటుంది అండ్ ఏ అంశాల నుంచి ఎన్ని మార్కులు వచ్చేటువంటి సంభావ్యత ఉన్నది అనే దాన్ని మనం మాట్లాడుకుంటాం. ఫస్ట్ మనం ఎకానమీలో లేదా అర్థశాస్త్రంలో ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది అర్థశాస్త్రం యొక్క పరిచయం. అర్థశాస్త్రం యొక్క పరిచయం గురించి మాట్లాడుకోవాలి. మరి ఈ చాప్టరు ఏదైతే ఉందో పరిచయము అనేటువంటి ఈ చాప్టరు మనకి జస్ట్ లైక్ ఇంట్రడక్షన్ లాంటిది. చాలా ఎగ్జామినేషన్స్లో లేదా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది అడుగుతుంటారు, సరే ఎకానమీ అంటే ఏంటి, అసలు అర్థశాస్త్రం అంటే ఏంటి? అసలు అర్థశాస్త్రము అనేది ఏ వస్తువుకైతే ఆర్థిక విలువ ఉన్నదో, ఏ వస్తువుకైతే సప్లై డిమాండ్ లాంటి సంభావ్యతలు కలిగి ఉంటాయో అటువంటి వస్తువులని ఆర్థిక వ్యవస్థ కిందకి పరిగణిస్తాము. ఫస్ట్ బేసిక్ డెఫినేషన్ ఎకానమీ చాలా మంది తెలియదు ఏంటంటే, ఎకానమీ అంటే అసలు అర్థశాస్త్రము అంటే ఒక వస్తువుకి ఆర్థిక విలువ ఉండాలి. ఆర్థిక విలువ ఉన్నటువంటి వస్తువులకి దానికి సప్లై మరియు డిమాండు అట్లాంటి అంశాలు కలిగి ఉన్నటువంటి దానిని మనం ఏమంటామంటే అర్థశాస్త్రము, లేదా వాటిని అర్థశాస్త్రములో భాగంగా తీసుకుంటాం. మరి చూడండి, ఉదాహరణకి మనం కార్ 10 లక్షల విలువ ఉన్నది, ఏసీ 30,000 విలువ ఉన్నది. అవర్ ఆర్థిక విలువ ఉందా లేదా? మరి వాటికి సప్లై ఉంది, వాటిని జనాలు కొనుక్కుంటున్నారు అంటే డిమాండ్ ఉంది. సప్లై డిమాండ్ కలిగి ఉండి ఆర్థిక వ్యవస్థలో ఒక వస్తువుకి ద్రవ్య విలువ కలిగి ఉండడాన్ని ఆర్థిక వ్యవస్థ అనేటువంటి పేరుతో పిలుస్తాము. అదేవిధంగా ఈ చాప్టర్లో సోషలిస్టిక్ ఎకానమీ అంటే ఏంటి, గ్లాస్ కర్టైన్ ఎకానమీ అంటే ఏంటి, అదేవిధంగా క్యాపిటలిస్టిక్ ఎకానమీ అంటే ఏంటి, అదేవిధంగా మనకు ఓపెన్ ఎకానమీ, క్లోజ్డ్ ఎకానమీ అంటే మూసి ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థ, సామ్యవాద ఆర్థిక వ్యవస్థ, పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ, గాజు తెర ఆర్థిక వ్యవస్థ, మార్కెట్ ఆర్థిక వ్యవస్థ, మిశ్రమ ఆర్థిక వ్యవస్థ, అవన్నీ కూడా అర్థశాస్త్రం యొక్క పరిచయంలో చదువుతాం. ఆల్ దోస్ థింగ్స్ వెరీ ఇంట్రెస్టింగ్ ఉంటుంది, చాలా చాలా బాగుంటుందండి. అర్థశాస్త్ర పరిచయం అనేది మనకు ఒక రకంగా చెప్పాలంటే ఫేస్ ఆఫ్ ఎకానమీ. ఫేస్ ఆఫ్ ఎకానమీ ఎందుకంటే ఇక్కడ ఉదాహరణ చూడండి, మనం జనరల్గా ఒక సూర్యరశ్మి లేదా గాలి లేదా వెలుతురు ఇలాంటి వాటిని మనం ఆర్థిక వ్యవస్థలోకి తీసుకోము. ఎందుకంటే వాటికి ఆర్థిక విలువ ఉండదు. ఆర్థిక విలువ లేనటువంటి ఏ వస్తువు కూడా ఆర్థిక వ్యవస్థలో భాగం కాదు. అలా డెఫినేషన్ ఏంటి? ఫాదర్ ఆఫ్ ఎకానమిక్స్ అని ఎవరిని అంటాము? అసలు ఎకానమీకి ఎకానమిక్స్కి తేడా ఏంటి? అసలు మ్యాక్రో ఎకానమీ అంటే ఏంటి, మైక్రో ఎకానమీ అంటే ఏంటి? అంటే సూక్ష్మార్థ శాస్త్రము స్థూలార్థ శాస్త్రానికి మధ్య డిఫరెన్స్ ఏంటి అనేది మనం మాట్లాడతాం. సో అన్నీ కూడా మనం ఇంట్రడక్షన్ అనేటువంటి చాప్టర్లో మాట్లాడతాం. ఇంట్రడక్షన్ అనే చాప్టర్లో మనం బేసిక్గా మాట్లాడేది టైప్స్ ఆఫ్ ఎకానమీ. అంటే అర్థశాస్త్ర పరిచయం. టైప్స్ ఆఫ్ ఎకానమీ అంటే ఏంటమ్మా? అర్థశాస్త్రం యొక్క పరిచయం. మరి అర్థశాస్త్రం యొక్క పరిచయంతో పాటుగా మనం అర్థశాస్త్రంలో రకాలు కూడా మాట్లాడతాం.
ఈ చాప్టర్లో ఎక్కువగా బేసిక్ అండర్స్టాండింగ్ మనకి ఇంపార్టెంట్ అండి. ఈ చాప్టర్లో బేసిక్ అండర్స్టాండింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అందువల్ల ఈ చాప్టర్ని మనం ఎక్కువగా నేషనలికమైనటువంటి చాప్టర్లో అనుసంధానం చేసి చదువుకుంటాం. ఎందుకంటే అక్కడ సూక్ష్మార్థశాస్త్రం అంటే ఏంటి, స్థూలార్థశాస్త్రం అంటే ఏంటి, ఉత్పత్తిలో రకాలు, ఉత్పత్తి కారకాలు, స్థిర ధరలు, ప్రస్తుత ధరలు అన్ని అక్కడ ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చదువుతాం. ఓకే, మరి సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్ ఫర్ ఎకానమీ, second most important chapter for economy, that is the most important chapter, that is ద్రవ్య విధానము. దాన్ని ఇంగ్లీష్లో అయితే మానిటరీ పాలసీ. ద్రవ్య విధానము, దాన్ని ఇంగ్లీష్లో మనం మానిటరీ పాలసీ అనే పేరుతో పిలుస్తాం. మరి ఇక్కడ మానిటరీ పాలసీ ఇన్ ద సెన్స్ వెరీ ఇంపార్టెంట్, హౌ అండ్ మనీ సప్లై. మనీ సప్లై అంటే ద్రవ్య సప్లై మరియు వాటి కొలమానాలు, మెజర్మెంట్స్. ద్రవ్య సప్లై, వాటి కొలమానాలు, ద్రవ్యోల్బణం అంటే ఏంటి, అసలు ద్రవ్యోల్బణంలో ఉన్నటువంటి రకాలు ఏమిటి, ద్రవ్యోల్బణం మరియు ద్రవ్యోల్బణంలోని రకాలు, అదేవిధంగా ద్రవ్యోల్బణ నియంత్రణ చర్యలు, మరియు ద్రవ్యోల్బణ కొలమానము అంటే ఏమిటి అంటే WPI అండ్ CPI. ఓకే, సో ఇవన్నీ కూడా ఎగ్జామినేషన్ చాలా ఇంపార్టెంట్. అసలు ద్రవ్యము అంటే ఏమిటి, ఎంత చక్కని నిర్వచనమో చూడండి. ద్రవ్యము అంటే ఏమిటి అంటే ఒక ద్రవ్యములో ఏదైనా ఒక వస్తువుని కొనడానికి మాధ్యముగా ఉపయోగించేటువంటి దానినే మనం ద్రవ్యము అని అంటాం. ఉదాహరణకి మనం చూసినట్లయితే ఒక కారుని మనం కొనుక్కోవాలంటే దాన్ని మనం ద్రవ్యం వెచ్చించి కొనాల్సి ఉంటుంది. అంటే ఏదైనా ఒక వస్తువుని మనం పొందాలి అంటే ఆ పొందడానికి ఉపయోగించేటువంటి మాధ్యమాన్నే మనం ఏమంటామంటే ద్రవ్యము. అంటే ద్రవ్యము అనే పదాన్ని ఇంగ్లీష్లో మనీ అని అంటాము. మనీ అనే పదం మొనెట్టా అనేటువంటి ఒక పదము, అంటే ఒక రోమన్ దేవాలయములో తొలిసారిగా ద్రవ్యం ముద్రించడం జరిగింది కాబట్టి ఆ మొనెట్టా అనేటువంటి రోమన్ దేవత ఆధారంగా మనీ అనేటువంటి పేరు వచ్చింది. అదేవిధంగా టైప్స్ ఆఫ్ మనీలో టోకెన్ మనీ, లీగల్ టెండర్ మనీ, స్టాండర్డ్ మనీ, దాంతో పాటుగా రిప్రజెంటేటివ్ మనీ. చూడండి, ప్రామాణిక ద్రవ్యము అంటే ఏమిటి, టోకెన్ ద్రవ్యము అంటే ఏమిటి, రిప్రజెంటేటివ్ ప్రాతినిధ్య ద్రవ్యము అంటే ఏమిటి, 20 రకాలైనటువంటి మనీ గురించి మాట్లాడుతాం మనం. వి విల్ డిస్కస్ రిగార్డింగ్ ద 20 టైప్స్ ఆఫ్ మనీ. బ్రాడ్ మనీ అంటే విశాల ద్రవ్యం, నేరో మనీ సంకుచిత ద్రవ్యం, అండ్ నియర్ మనీ సమీప ద్రవ్యం. అవన్నీ కూడా ఈ చాప్టర్లో మనం మాట్లాడతాం. చాలా ఎగ్జామినేషన్ లో క్వశ్చన్ వచ్చేటువంటి ఏరియాస్ ఒకసారి WPI CPI గ్యారంటీ క్వశ్చన్స్, అండ్ ద యాక్షన్స్ విచ్ కంట్రోలింగ్ ఇన్ఫ్లేషన్, ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేటువంటి చర్యలు, అదేవిధంగా ద్రవ్యోల్బణం అంటే ఏమిటి, ద్రవ్యోల్బణంలో రకాలు ఏమిటి, అవన్నీ కూడా ద్రవ్య విధానం అనేటువంటి చాప్టర్ మనం చదువుతాం. దీనికి అనుసంధానమైనటువంటి చాప్టర్ బ్యాంకులు లేదా బ్యాంకింగ్ విధానం. బ్యాంకులు అనేవి బ్యాంకుల్లో బ్యాంకులలో రకాలు మరియు బ్యాంకుల్లో రకాలు మరియు బ్యాంకింగ్ విధానము, మరియు బ్యాంకుల యొక్క కమిటీలు మరియు పేమెంట్ బ్యాంక్స్, చెల్లింపు బ్యాంకులు మరియు దాంతో పాటుగా స్మాల్ ఫైనాన్షియల్ బ్యాంక్స్, అదేవిధంగా నేషనల్ లేదా
ఇతరత్ర జాతీయ స్థాయి బ్యాంకులను కూడా మనం దీంట్లో మాట్లాడుకుంటాం. సో జనరల్ గా ఈ రెండు చాప్టర్స్ ఒకటే, ఈ రెండు చాప్టర్స్ ని కలిపి మనం మానిటరీ పాలసీ అనేటువంటి పేరుతో కూడా పిలవచ్చు, లేదా కొన్ని పుస్తకాల్లో దీన్నే మనీ అండ్ బ్యాంకింగ్, కొన్ని పుస్తకాల్లో దీన్నే మనీ అండ్ బ్యాంకింగ్ అనేటువంటి చాప్టర్ పేరుతో పిలుస్తాం. అంటే జనరల్ గా చాలా మంది తెలియదు ఏంటంటే ద్రవ్య సప్లై పెరిగే కొంది, చాలా మంది అడుగుతుంటారు క్లాసెస్ లో, సార్ ద్రవ్య సప్లై పెరిగితే ఏమవుతుంది, చాలా మంది ద్రవ్య సప్లై పెరిగితే ఏమవుతుంది అంటే మనీ సప్లై పెరిగితే అందరి దగ్గరికి మనీ చేరుకోవటం వల్ల వస్తువులు డిమాండ్ చేస్తారు. మరి వస్తువులు డిమాండ్ చేసినప్పుడు ఏర్పడేటువంటి ప్రభావాలే ఇవన్నీ. ద్రవ్యోల్బణం అంటే ఏంటి, ద్రవ్యోల్బణం రకాలు ఏమిటి, మరియు అలా ధరలు పెరిగినప్పుడు ఏ చర్యలు తీసుకొని వాటిని నియంత్రించాలి అనేటువంటిదే ఈ చాప్టర్ యొక్క సారాంశం. ఓకే, ఇందులో గత ఎగ్జామినేషన్ క్వశ్చన్స్ చూసుకోండి. బ్రాడ్ మనీ లేదా విశాల ద్రవ్యము అని దేనిని పిలుస్తారు అని అన్నాడు. విశాల ద్రవ్యం అంటే M1 లేదా M2 M3 లేదా M4 అంటే మళ్ళీ రకాలు మాట్లాడతాం, తర్వాత మనం ఆన్సర్ ఏంటంటే M3. ఓకే, విశాల ద్రవ్యం అని దేన్ని పిలుస్తామంటే M3 అనే దాన్ని విశాల ద్రవ్యం అని పిలుస్తాం. ఇలాంటి క్వశ్చన్స్ అన్ని ఫేమస్ క్వశ్చన్, వెరీ సింపుల్ క్వశ్చన్. ఓకే, మానిటరీ పాలసీని ఎవరు నిర్ణయిస్తారు అంటాడు. హూ విల్ డిసైడ్స్ మానిటరీ పాలసీ? మానిటరీ పాలసీ డిసైడ్స్ బై RBI. బికాస్ మనం మానిటరీ పాలసీ చెప్పేటప్పుడు బ్యాంకులలో భాగంగా ఎక్స్క్లూజివ్ గా డిస్కస్ చేసేది ఏంటంటే RBI. ఎందుకంటే ఎగ్జామినేషన్ లో ఎక్కువ సార్లు అడిగేటువంటి ప్రాబల్యం ఉన్నటువంటి ఏరియా ఏంటంటే RBI. యు నో ఇట్ వెరీ వెల్. 1934 చట్టం ప్రకారం 1935 లో ఏర్పాటు చేయబడింది. అవన్నీ కూడా మనం స్టెప్ బై స్టెప్ మాట్లాడతాం. ఓన్లీ సిలబస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం మాట్లాడుతున్నాం. ఆ తర్వాత అనదర్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏరియా ద్రవ్య విధానం తర్వాత విత్త విధానము, దాన్నే మనం ఫిస్కల్ పాలసీ అని అంటాము. దీనికి అనేక పేర్లు ఉన్నాయి. దీన్నే తెలుగులో విత్త విధానము అనే పేరుతో పిలుస్తాము. దాన్నే కోశా విధానము అన్న తప్పులేదు, విత్త విధానము అన్న తప్పులేదు, ఫిస్కల్ పాలసీ అన్న తప్పులేదు. మొత్తం ఒకటే పేర్లండి. చాలా ఎగ్జామినేషన్స్ క్వశ్చన్, కోశా విధానాన్ని నియంత్రించేది ఎవరు? కోశా విధానాన్ని నియంత్రించేది ప్రభుత్వము లేదా ఫైనాన్స్ మినిస్టర్ లేదా గవర్నమెంట్ బడ్జెట్ ద్వారా క్రింది వాటిల్లో దేన్ని నియంత్రిస్తుందంటే విత్త విధానాన్ని నియంత్రిస్తుంది. మరి అదే విధంగా బ్యాంకులు లేదా ద్రవ్య విధానాన్ని నియంత్రించేది ఎవరు అంటే RBI. అంటే ఆర్థిక వ్యవస్థలో రెండు ముఖ్యమైన విధానాలు ఏమిటి అంటే ఒకటి ద్రవ్య విధానం అయితే రెండోది కోశా విధానం. ఇందులో మనం ఏం మాట్లాడతామంటే కోశా విధానంలో ట్యాక్సెస్ అంటే ఏంటి, ట్యాక్సెస్ మరియు టైప్స్ ఆఫ్ ట్యాక్సెస్, పన్నులలో రకాలు, మరియు దాంతో పాటుగా మనకు ప్రత్యక్ష పన్నులు మరియు పరోక్ష పన్నులు. ఓకే, డైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్. ప్రత్యక్ష పన్నులు అంటే ఏంటి, పరోక్ష పన్నులు అంటే ఏంటి, దాంతో పాటుగా ఎగ్జామినేషన్ లో ఈ మధ్య కాలంలో అత్యధిక లాస్ట్ 2 Group 2s లో అత్యధిక నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చింది GST is one of the most important area. All the people know it. 1st July 2017. 1st July 2017వ సంవత్సరంలో భారతదేశంలో పరోక్ష పన్నులన్నీ తీసేసి ఆ పరోక్ష పన్నులన్నిటి స్థానంలో ఒకటే ఒక పన్ను ప్రవేశపెట్టబడింది, GST, వన్ ట్యాక్స్ వన్ నేషన్ వన్ మార్కెట్ అనేటువంటి స్లోగాన్ తో, ఆ నినాదముతో GST. కాబట్టి కంపల్సరీగా గ్రూప్ 2 ఎగ్జామినేషన్స్ లో నువ్వు ఎక్స్పెక్ట్ చేయే క్వశ్చన్ ఏంటంటే GST. దాంతో పాటుగా మన ఇక్కడ ద మోస్ట్ ఇంపార్టెంట్, ఎందుకంటే
పన్నులు ఎందుకంటే దేశం అభివృద్ధి చెందడానికి కీలక పాత్ర పోషించేది పన్నులు. చాలా మంది ఎందుకంటే ప్రభుత్వము నీకు ఇచ్చే డబ్బులు ఏవైతే సబ్సిడీలు ఉన్నాయో అవన్నీ కూడా ప్రజల దగ్గర నుంచి పన్నుల రూపంలో వసూలు చేసి నీకు అందిస్తున్నవి. అంతేకాని ఏ రాజకీయ నాయకుడు కూడా తన జోబుల నుంచి ఇచ్చేది ఏమి కాదు. ఆల్ దోస్ మనీ, ఆ వచ్చేటువంటి మనీ మొత్తము కూడా ప్రజలు ట్యాక్స్ రూపంలో ప్రభుత్వానికి చెల్లించేటువంటి మనీనే. మరి ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ చాప్టర్ మనం మాట్లాడుకునేది సెంటర్ అండ్ స్టేట్ ట్యాక్సెస్, కేంద్ర మరియు రాష్ట్రాల మధ్య పన్నుల విభజన. కేంద్ర మరియు రాష్ట్రాల మధ్య పన్నుల విభజన అంటే కేంద్రం యొక్క పన్నులు ఏమిటి, రాష్ట్రం యొక్క పన్నులు ఏమిటి, మరి కేంద్ర రాష్ట్రాల మధ్య పన్నుల విభజన ఏ విధంగా ఉంటుంది అనేది, అంటే సెంటర్ స్టేట్స్ మధ్య ట్యాక్స్ డిస్ట్రిబ్యూషన్ కూడా ఇక్కడ మాట్లాడతాం. దాంతో పాటుగా మరి వచ్చినటువంటి పన్నుల్లో రాష్ట్రాలకు వాటా ఉంది. రాష్ట్రాలకు వచ్చేటువంటి వాటాని నిర్ణయించేది ఎవరు? ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ఎగ్జామినేషన్ ఆర్థిక సంఘము. ఇంగ్లీష్ లో దాన్ని ఫైనాన్స్ కమిషన్ అనేటువంటి పేరుతో పిలుస్తాము. ఫైనాన్స్ కమిషన్ లో కంపల్సరీగా మన ఎగ్జామినేషన్ చూసుకుని వెళ్ళాల్సింది 15వ ఆర్థిక సంఘము మరియు దాని యొక్క రికమెండేషన్స్, సూచనలు. 15వ ఆర్థిక సంఘము మరియు దాని యొక్క సూచనలు. ఆర్థిక సంఘము అంటే ఏమిటి? 14వ ఆర్థిక సంఘం మీదే లాస్ట్ గ్రూప్ 2 ఎగ్జామినేషన్ లో 14వ ఆర్థిక సంఘం చైర్మన్ ఎవరు? వైవి రెడ్డి. 14వ ఆర్థిక సంఘం యొక్క కాలం ఎంత? 2015-20. ఆర్థిక సంఘం మీద కంపల్సరీగా గ్రూప్ లో ప్రశ్న ఉంటుంది. ఎందుకుంటుంది తెలుసా? అంటే రాష్ట్రాలకు కేంద్రానికి వచ్చే దాటిల్లో పన్నులలో వాటా ఎంత అనేది అఫీషియల్ గా చెప్పేది ఎవరు అంటే ఆర్థిక సంఘం. గో అండ్ చెక్ ఎనీ క్వశ్చన్ పేపర్. లాస్ట్ 2016 గ్రూప్ 2, 2018 లో, తర్వాత 2018 లో జరిగిన గ్రూప్ 2 లో కూడా మీకు ఫ్రీక్వెంట్ గా కనపడేటువంటి క్వశ్చన్ ఈ చాప్టర్ లో ఏంటంటే ఆర్థిక సంఘం. ఆర్థిక సంఘంలో రాష్ట్రాలకు నిధులు పంచడానికి ఒక క్రైటీరియా ఉంటుంది. ఆ క్రైటీరియా ప్రకారమే నిధులు పంచడం జరుగుతుంది. ఆ క్రైటీరియాలో ఉన్న లోపాలు ఏమిటి, ఏ అంశాలు, ఎందుకంటే గడిచిన వీడియోలు లేకపోతే పాత వాటిల్లో 14వ ఆర్థిక సంఘం వరకు మాత్రమే ఉంటుంది. కానీ ఈ ఎగ్జామినేషన్ మనం చేయబోయేటువంటి వీడియోలో 15వ ఆర్థిక సంఘం గురించి దాదాపుగా 1.5 అవర్ క్లాసు ఒక్క 15వ ఆర్థిక సంఘం మీదే ఉంటుంది. ఎందుకు సార్ అంటే గ్రూప్ 1కి ఇంపార్టెంట్, గ్రూప్ 2కి ఇంపార్టెంట్, ఈ ఏరియా మీద. ఎందుకంటే గ్రూప్ 1లో అడిగినటువంటి ప్రశ్న మరి 14వ ఆర్థిక సంఘం ఉందండి. ఎందుకని 14వ ఆర్థిక సంఘం ప్రకారం అధిక పన్నులు రాష్ట్రాలకి క్రింది వాటిల్లో దేని ద్వారా ఇవ్వబడతాయి? చూడు ఎంత సింపుల్ క్వశ్చన్. 14వ ఆర్థిక సంఘం ప్రకారం 14వ ఆర్థిక సంఘం ప్రకారం ఓకే, రాష్ట్రాలకు నిధులలో రాష్ట్రాలకు వాటా క్రింది వాటిలో అత్యధికంగా దేని ద్వారా, ఏ క్రైటీరియా ద్వారా ఇవ్వబడుతుంది అనేటువంటి క్వశ్చన్ అడిగాడు. ఆప్షన్ ఏ జనాభా, ఆప్షన్ బి విస్తీర్ణము, ఆ రాష్ట్రం యొక్క విస్తీర్ణము, ఆప్షన్ సి ఆ రాష్ట్రములో ఉన్నటువంటి ఆదాయ వ్యత్యాసము, ఆప్షన్ డి ఆ రాష్ట్రం యొక్క అడవుల విస్తీర్ణం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, ఈ 4 కూడా క్రైటీరియాలే. ఈ 4 కూడా నిధులు పంచడానికి క్రైటీరియాలే. కానీ ఇక్కడ ఏమన్నాడు క్వశ్చన్? 14వ ఆర్థిక సంఘం ప్రకారం రాష్ట్రాలకు వాటా క్రింది వాటిల్లో దేని ద్వారా అధికంగా ఇవ్వబడుతుంది? Which of the following is the highest share? Answer is as simple as that. ఆదాయ వ్యత్యాసము. ఇంగ్లీష్ లో అయితే ఇన్కమ్ డిస్టెన్స్, తెలుగులో అయితే ఆదాయ వ్యత్యాసము. ఆదాయ వ్యత్యాసం అంటే ఏంటి? ఆదాయ వ్యత్యాసం ఏ విధంగా పరిగణలో తీసుకోబడుతుంది, మిగతా క్రైటీరియాకి వెయిటేజ్ ఏంటి, అవన్నీ కూడా త్రూ కోడింగ్ చెప్తాం. త్రూ కోడింగ్ చెప్పడం వల్ల నీకు ఈజీగా అర్థమైపోతుంది. కాబట్టి ఈ చాప్టర్ లో ఆర్థిక సంఘం అనేది ఒక కంపల్సరీగా ఎగ్జామినేషన్ లో మనం చదువుకోవాల్సినటువంటి ఏరియా. సో
సో ట్యాక్సెస్, టైప్స్ ఆఫ్ ట్యాక్సెస్, ప్రత్యక్ష పన్నులు, పరోక్ష పన్నులు, జిఎస్టి. ఆ జిఎస్టి ఎందుకు, అసలు జిఎస్టి రావడం వల్ల లాభాలు ఏంటి, గత ట్యాక్స్ సిస్టమ్ లో ఉన్న మైనస్ ఏంటి, ఈ ట్యాక్స్ సిస్టమ్ లో ప్లస్ ఏంటి, అసలు జిఎస్టి సక్సెస్ఫుల్ ఫెయిల్యూరా అని వివరణాత్మకంగా మనం డిస్కస్ చేస్తాం. దాంతో పాటుగా కేంద్ర రాష్ట్రాల మధ్య పన్నుల వాటా ఏమిటి, మరి ఆర్థిక సంఘం ప్రకారం ఏ రాష్ట్రానికి ఎంత పన్నుల వాటా చెల్లించబడుతుంది అనేది మనం ఈ యొక్క ఫిస్కల్ పాలసీ అనేటువంటి చాప్టర్ లో మనం డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ చాలా మందికి తెలిసినటువంటి చాప్టర్ ప్లానింగ్ కమిషన్. ప్లానింగ్ కమిషన్ దాన్నే తెలుగులో ప్రణాళికా సంఘం. ప్లానింగ్ కమిషన్ దాన్నే తెలుగులో ఏమంటామంటే ప్రణాళికా సంఘం. ప్రణాళికా సంఘం అనేది ఎగ్జామినేషన్ కి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రణాళికా సంఘంలో ప్రతి పార్ట్ కవర్ అయిపోతుంది. అగ్రికల్చర్ ప్రోగ్రామ్స్ ప్రణాళికల్లో వచ్చేస్తాయి, ఇండస్ట్రియల్ ప్రోగ్రామ్స్ ప్రణాళికల్లో వచ్చేస్తాయి, లేదు ద డెవలప్మెంటల్ ప్రోగ్రామ్స్ ప్రణాళికల్లోకి వచ్చేస్తాయి. అంటే అన్ని చాప్టర్ల యొక్క సమగ్ర విశ్లేషణ మనము ప్లానింగ్ కమిషన్లో చదువుతాం. ప్లానింగ్ కమిషన్ ఉదాహరణ చూసుకోండి. మన అందరూ తెలుసు ఇంటెన్సివ్ అగ్రికల్చర్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్. ఇంటెన్సివ్ అగ్రికల్చర్, యాక్చువల్లీ దిస్ ప్రోగ్రామ్ బిలాంగ్స్ టు అగ్రికల్చర్. అగ్రికల్చర్ నేను చదువుతాం, కానీ ఇక్కడ కూడా దిస్ ఈస్ 1960 to 61 ఏ 5 year ప్లాన్ లో వచ్చింది, దాని ఉద్దేశం ఏమిటి, ఆ యొక్క అంశాలకు ముడిపడి ఉన్నటువంటి అంశాలన్నీ చదువుతాం. అంటే పరిశ్రమలకు సంబంధించిన కార్యక్రమాలు, వ్యవసాయానికి సంబంధించిన కార్యక్రమాలు, అనేక కార్యక్రమాలను కలబోస్తూ మనం ప్లానింగ్ కమిషన్ చదువుతాం. ఈ ప్లానింగ్ కమిషన్ లో మనం ప్లానింగ్ కమిషన్ ప్రణాళికా సంఘం యొక్క ముందు చరిత్ర, ప్రణాళికా సంఘం యొక్క ముందు చరిత్ర అంటే ఏంటంటే, అసలు ప్రణాళికా సంఘం ఏర్పాటు చేయకముందు ప్రపంచంలో క్యాపిటలిస్టిక్ ఎకానమీ విఫలమైంది. ప్రపంచంలో ఎప్పుడో 17వ శతాబ్దంలో స్టార్ట్ అయినటువంటి క్యాపిటలిస్టిక్ ఎకానమీ మనకు గ్రేటెస్ట్ ఎకానమిక్ డిప్రెషన్, అతిపెద్ద ఆర్థిక మాంద్యం సంభవించినప్పుడు విఫలమైనది. పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ విఫలమైనప్పుడు దాని స్థానంలో వచ్చినటువంటి ఆర్థిక వ్యవస్థ సామ్యవాద ఆర్థిక వ్యవస్థ. రష్యాలో సామ్యవాద ఆర్థిక వ్యవస్థ పాటించడం వల్ల రష్యా అన్ని ఆర్థిక వ్యవస్థలు చిన్న భిన్నమైపోయినప్పటికీ ఒక్క రష్యన్ ఆర్థిక వ్యవస్థ మాత్రం ఆర్థిక మాంద్య ప్రభావము లేకుండా ఉన్నది. అప్పుడు ప్రపంచం మొత్తం కూడా ఆ సమయములో ఏ ఆర్థిక వ్యవస్థ వైపు చూసిందంటే రష్యన్ ఆర్థిక వ్యవస్థ వైపు చూసింది. అరే రష్యా ఎందుకు సక్సెస్ అయింది, మిగతావి ఎందుకు సక్సెస్ అవ్వలేకపోయాయి, మరి రష్యన్ ఆర్థిక వ్యవస్థలో ఉన్న ప్లస్ పాయింట్ ఏంటి, లేదా అప్పటి వరకు నమ్ముకున్న పెట్టుబడి ఆర్థిక వ్యవస్థలో విఫలం ఏమిటి అనేటువంటి చర్చలు స్టార్ట్ అయిపోయినాయి. అప్పుడు ప్రపంచంలో ఉన్నటువంటి రష్యా ఆర్థిక వ్యవస్థ చూస్తే రష్యా ఆర్థిక వ్యవస్థలో ఒక కొత్తమైనటువంటి లేదా బాగా సక్సెస్ఫుల్ అయినటువంటి సామ్యవాద ఆర్థిక వ్యవస్థ సొసైటీ స్టార్ట్ అయింది. దానికి ఆర్జుడు ఎవరు స్వామి అంటే కార్ల్ మార్క్స్. ఎందుకంటే ఎంత చక్కగా చెప్తారు చూడు కార్ల్ మార్క్స్. ఏం చెప్తారంటే, పెట్టుబడి ఆర్థిక వ్యవస్థ పునాదుల మీద నిర్మించబడేది సామ్యవాద ఆర్థిక వ్యవస్థ అంట. పెట్టుబడిదారి ఆర్థిక వ్యవస్థ వెళ్తూ లేదా ఒక దశ అయిపోయిన తర్వాత పెట్టుబడి ఆర్థిక వ్యవస్థని కూలదోసిన పునాదుల పైన నిలబడేది సామ్యవాద ఆర్థిక వ్యవస్థ. కానీ పెట్టుబడి ఆర్థిక వ్యవస్థలో ఒక వ్యక్తి పెట్టుబడి పెట్టి ఆ వ్యవస్థను మొత్తం తన చేతుల్లో ఉంచుకుంటాడు. కానీ సామ్యవాద ఆర్థిక వ్యవస్థలో పరిస్థితి ఏంటంటే, సామ్యవాద ఆర్థిక వ్యవస్థలో సంపద అనేది అందరికీ సమానంగా పంచబడుతుంది. అది ఎలా సాధ్యమవుతుంది సార్? అది ఎలా సాధ్యమవుతుందంటే, సామ్యవాద ఆర్థిక వ్యవస్థలో ప్రభుత్వం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రభుత్వమే అన్ని రంగాల్లో పరిశ్రమలు ఏర్పాటు చేస్తుంది. ప్రభుత్వమే అన్ని రంగాల్లో పరిశ్రమలు ఏర్పాటు చేసి ఆ పరిశ్రమలు ఏర్పాటు చేయటం వల్ల ప్రభుత్వం వచ్చినటువంటి ఆదాయాన్ని అందరికీ సమానంగా పంచడం జరుగుతుంది. మరి ఆ విధంగా పంచాలి అంటే మనకి ఏం కావాలంటే ప్లానింగ్ కమిషన్ కావాలి. అందువలన రష్యాలో స్టాలిన్ అండ్ లెనిన్ అనేటువంటి వ్యక్తులు
ప్లానింగ్ కమిషన్ ని ఏర్పాటు చేసుకొని ప్రణాళికలను ఇంప్లిమెంట్ చేసి అతి వేగంగా అతి తొందరగా అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థల్లో ఒక ఆర్థిక వ్యవస్థ అంటే రష్యా. అటువంటి ఆర్థిక వ్యవస్థని భారతదేశంలో తీసుకురావాలని చెప్పే ఉద్దేశంతో అప్పుడు జవహర్లాల్ నెహ్రూ గారు భారతదేశంలోకి ప్లానింగ్ కమిషన్ తీసుకురావడం వల్ల అతన్ని ఆర్కిటెక్ట్ ఆఫ్ ఇండియన్ ప్లానింగ్ లేదా ప్రణాళికల రూపకర్త. చాలా బాగుంటుంది ఈ చాప్టర్. మనం ప్రీ హిస్టరీలో చదువుతాం అసలు ప్రణాళికలు ఎక్కడ పుట్టాయి, ప్రణాళికలు ఏ విధంగా ఆర్థిక వ్యవస్థకు దోహదపడతాయి, ప్రణాళికల్లో ఉన్న మైనస్ ఏంటి అది కూడా చదువుతాం. ఈచ్ అండ్ ఎవ్రీ ప్లాన్. ఎందుకంటే ఈ తర్వాత ముందు చరిత్ర తర్వాత ప్రణాళికల యొక్క జయాపజయాలు, ఫెయిల్యూర్స్ అండ్ సక్సెస్ ఆఫ్ 5-year ప్లాన్. ఫెయిల్యూర్స్ అండ్ సక్సెస్ ఆఫ్ 5-year ప్లాన్స్. అంటే ప్రణాళికలు ఎందుకు ఫెయిల్ అయినాయి? ఫస్ట్ 5-year ప్లాన్ సక్సెస్, సెకండ్ 5-year ప్లాన్ ఫెయిల్యూర్, థర్డ్ 5-year ప్లాన్ అట్లా. ఫస్ట్ చూడండి, ఫస్ట్ 5-year ప్లాన్ సక్సెస్, సెకండ్ ఫెయిల్యూర్, థర్డ్ ఫెయిల్యూర్, ఫోర్త్ ఫెయిల్యూర్. అంటే ఫెయిల్ అయిన 5-year ప్లాన్ ఎందుకు ఫెయిల్ అయింది, సక్సెస్ అయిన 5-year ప్లాన్ ఎందుకు సక్సెస్ అయింది, ఏ 5-year ప్లాన్ ఎందులో సక్సెస్ అయింది, విశ్లేషణాత్మకంగా చదువుకోవాలి. ఒక్క ప్రణాళికల చాప్టర్ నుంచి గ్రూప్ 2కి 20 క్వశ్చన్స్, 20 క్వశ్చన్స్ ఫ్రమ్ సింగిల్ చాప్టర్. కానీ ఎక్కువ ఫ్యాక్చువల్స్ వస్తాయి. కానీ చాలా మంది అడిగేవాళ్ళు, సరే 11th 5-year ప్లాన్ 12th 5-year ప్లాన్ చదువుకోవాలా, మరి ఆ లక్ష్యాలు ఉంటాయి, ఆ మానిటరబుల్ గోల్స్ ఉంటాయంటే ఎస్, వాటిని చదువుకోవాలి. దానికి నిదర్శనమే గత గ్రూప్ 2లో ఇచ్చినటువంటి ప్రశ్నల సముదాయాన్ని ఒకసారి చూసుకోండి. గత గ్రూప్ 2లో క్లియర్గా 11వ పంచవర్ష ప్రణాళిక 12వ పంచవర్షాలకు సంబంధించినటువంటి ప్రశ్నలు కూడా అడగటం జరిగింది. ఎగ్జామినేషన్ లో కొన్ని క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే వెరీ సింపుల్, కొన్ని క్వశ్చన్స్ ఎలా ఉంటాయి తెలుసా, కొన్ని క్వశ్చన్స్ అందరికీ తెలిసే విధంగా ఉంటాయి. 2016 గ్రూప్ 2 అడిగిన క్వశ్చన్ చెప్తా. వ్యవసాయ ప్రణాళిక అని క్రింది వాటిలో దేని అంటారు? ఫస్ట్ 5-year ప్లాన్. దీనిపై చదువుకోవాల్సిన పని లేదో, కేవలం ప్రణాళికల గురించి ఉన్నటువంటి సామాన్య అవగాహన ఉన్నా దాన్ని మనం ఆన్సర్ చేయవచ్చు. ఇంకో ఎగ్జామినేషన్స్ లో గ్రూప్ 1 ఎగ్జామినేషన్ అడిగిన ప్రశ్న అన్ఎంప్లాయ్మెంట్ ఎరాడికేషన్ ప్రణాళిక లేదా నిరుద్యోగ నిర్మూలన ప్రణాళిక అని దేన్ని అంటాము? 6th 5-year ప్లాన్. ఇట్లాంటి సింపుల్ క్వశ్చన్స్ ఉంటాయి. కొన్నిసార్లు 11వ పంచవర్ష ప్రణాళికలో వ్యవసాయములో వృద్ధి రేట్ యొక్క లక్ష్యం ఎంత? ఇది కాంప్లికేటెడ్ క్వశ్చన్. కాబట్టి ప్లానింగ్స్ ఈజ్ ఎ సచ్ ఏ ఏరియా. సమ్ టైమ్స్ యూ విల్ ఫీల్ ఈజీ ఇన్ దట్ ఏరియా అండ్ సమ్ టైమ్స్ యూ విల్ ఫీల్ టిపికల్ ఇన్ దట్ ఏరియా. కొన్నిసార్లు నువ్వు సులభంగా ఆన్సర్ చేసుకునే విధంగా ప్రశ్నలు ఉంటాయి, కొన్నిసార్లు కష్టంగా ఆన్సర్. దాదాపుగా ఇదే మనం 20. ఎందుకంటే ఇవన్నీ చేసినప్పటికీ సిలబస్ లో ఖచ్చితంగా నీకు వచ్చేటువంటి ప్రశ్న నీతి ఆయోగ్తో పాటుగా నీతి ఆయోగ్ యాక్షన్ ప్లాన్, నీతి ఆయోగ్ విజనరీ ప్లాన్, ఇవన్నీ కూడా చదువుతాం. నీతి ఆయోగ్ దేశంలో ఉన్న అనేక రాష్ట్రాలకి వాటి యొక్క పెర్ఫార్మెన్స్ ఆధారంగా ఇండెక్స్లు ఇస్తుంది, దానికి ర్యాంకులు ఇస్తుంది. ర్యాంకులు ఏంటి, ఇండెక్సెస్ ఏంటి, పెర్ఫార్మర్ అంటే ఏంటి, అచీవర్ అంటే ఏంటి, అవన్నీ కూడా మనం చక్కగా చదువుతాం నీతి ఆయోగ్ చాప్టర్లో. ఐఎమ్ షూర్ దట్ నీతి ఆయోగ్ విల్ గెట్ గుడ్ నంబర్ ఆఫ్ క్వశ్చన్స్, ఎక్స్పెక్టింగ్ 4 to 5 క్వశ్చన్స్ ఆన్ నీతి ఆయోగ్. 4 to 5 క్వశ్చన్స్ ఆన్ నీతి ఆయోగ్. వై? బికాస్ ప్లానింగ్ కమిషన్, ప్రణాళికా సంఘం అనేది గడిచిన ఎగ్జామ్స్ లో ఇచ్చేటువంటి ప్రశ్నలు. లేదా ఎందుకంటే 1st January 2015 నుంచి ప్రణాళికా సంఘం యొక్క స్థానంలో తీసుకొచ్చేటువంటి బాడీ ఏంటయ్యా అంటే నీతి ఆయోగ్. కాబట్టి నీతి ఆయోగ్ ఇక్కడ ఈ దీంట్లో క్వశ్చన్ ఇచ్చే సంభావ్యత నీతి ఆయోగ్. ఎక్కువ సార్లు అడిగిన క్వశ్చన్ ఒకసారి పరిచయం చేస్తా చూడండి. ఓకే, నీతి ఆయోగ్ యొక్క లక్ష్యం ఏమిటి అడిగాడు ఒకసారి. వాట్ ఈస్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ నీతి ఆయోగ్? People see it, oh, it's very simple question. It's easy to solve question. But look at here. Here, the one separate word which is making. ఎందుకంటే this is plan for policies. Policies ని అంటే విధి విధానాలను రూపొందించేటువంటిది plan for policies. B, development of states. రాష్ట్రాల యొక్క అభివృద్ధి. C చూడు కోఆపరేటివ్ ఫెడరలిజం, దాన్నే సహకార సమాఖ్య అనేటువంటి పేరుతో పిలుస్తాం.
సహకార సమాఖ్య. ఇంకోటి డి, డీసెంట్రలైజేషన్, తెలుగులో వికేంద్రీకరణ. తెలుగులో వికేంద్రీకరణ అంటే ప్లాన్స్, పాలసీ, విధి విధానాలు రూపొందించడానికి, డెవలప్మెంట్ ఆఫ్ స్టేట్స్, రాష్ట్రాలు అభివృద్ధి చేయడానికి. సి, కోఆపరేటివ్ ఫెడరలిజం, తెలుగులో దాని సహకార సమాఖ్య అని అంటాం. డి, వికేంద్రీకరణ అంటే డీసెంట్రలైజేషన్. మరి బుక్లో చదివాను సార్, అవును డీసెంట్రలైజేషన్ పాయింట్ ఉంది, ఎస్ డెవలప్మెంట్ ఆఫ్ స్టేట్ ఉంది, అండ్ ప్లానింగ్ పాలసీ ఉంది. కానీ ఇక్కడ నీతి ఆయోగ్ విచ్ హ్యాస్ a body named గవర్నింగ్ కౌన్సిల్. నీతి ఆయోగ్ కింద గవర్నింగ్ కౌన్సిల్ అనేటువంటి బాడీ ఉంటుంది. గవర్నింగ్ కౌన్సిల్ అంటే రాష్ట్రాలతో కూడినటువంటి సమాఖ్య, గవర్నింగ్ కౌన్సిల్. సో నీతి ఆయోగ్ కింద గవర్నింగ్ కౌన్సిల్ పనిచేస్తుంది. ఆ గవర్నింగ్ కౌన్సిల్ అంటే ఎవరో కాదు, రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కూడినటువంటి ఒక బాడీ. రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒకవైపు, ఆ రాష్ట్రాల యొక్క ముఖ్యమంత్రులకి ప్రధానమంత్రి లీడింగ్, వీళ్ళందరూ కలిసి చర్చించి నిర్ణయాలు తీసుకుంటారు. కాబట్టి దాన్నే సహకార సమాఖ్య. ఆన్సర్ ఇస్ కోఆపరేటివ్ ఫెడరలిజం. ఆన్సర్ ఇస్ కోఆపరేటివ్ ఫెడరలిజం. ఆఫ్ కోర్స్ వికేంద్రీకరణ కాదా? ఎస్, వికేంద్రీకరణ కూడా ఆన్సరే. బట్ ప్లానింగ్ ద పాలసీస్, అవును నీతి ఆయోగ్ పాలసీస్ ప్లాన్ చేస్తుంది కాదంటలా. మరి డెవలప్మెంట్ ఆఫ్ స్టేట్స్, ఎస్ రాష్ట్రాల యొక్క అభివృద్ధి కోసమే. కానీ ఇక్కడే ద మోస్ట్. ఎందుకు? ఇవన్నీ కూడా ఇవి వెళ్ళడానికి మార్గాలే, కానీ ఇవన్నీ కూడా దేని ద్వారా సాధించబడతాయి అంటే కోఆపరేటివ్ ఫెడరలిజం, సహకార సమాఖ్య. అంటే కేంద్రము రాష్ట్రాలు కూడా ఒక సహకార సమాఖ్యగా ఏర్పడి ఒకరి అనుభవాలు మరొకరితో షేర్ చేసుకుంటూ దేశాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనేది దీని యొక్క ఉద్దేశం. కాబట్టి వాట్ ఈస్ ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ నీతి ఆయోగ్ అడిగినటువంటి క్వశ్చన్ ఇది గ్రూప్ 2లో. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ ఏంటంటే కోఆపరేటివ్ ఫెడరలిజం. డోంట్ ఫర్గెట్, సహకార సమాఖ్య. కాబట్టి నీతి ఆయోగ్ అంటే ఏంటి, నీతి ఆయోగ్ యొక్క లక్ష్యాలు ఏమిటి, విజనరీ ప్లాన్ ఏంటి, యాక్షన్ ప్లాన్ ఏంటి, యాక్షన్ ఎజెండా ఏంటి అనేది మొత్తం కూడా మనం ప్లానింగ్ కమిషన్ అనే చాప్టర్ లో మనం చదువుతాం. గ్రూప్ 2కి చాలా ఇంపార్టెంట్ వెయిటేజ్ ఉన్నటువంటి చాప్టర్. ఆ తర్వాత నెక్స్ట్, దీని తర్వాత మై ఫేవరెట్ చాప్టర్ నేషనల్ ఇన్కమ్, జాతీయ ఆదాయము అనేటువంటి చాప్టర్. చాలా మంది ఈ చాప్టర్ లోనే సార్ నాకు అర్థం కావట్లేదు సార్, ఈ చాప్టర్ ని ఎగ్జాంప్లిఫై చేసి చెప్తే బాగుంటుంది సార్ అనేటువంటి ఎక్కువగా. దిస్ చాప్టర్ వి విల్ డిస్కస్ 12 hours only. 12 hours only in the sense because 12 hours without notes అంటే ఈజ్ ఈక్వల్ టు 20 hours దాకా మనం మాట్లాడతాం. ఈ చాప్టర్ ఒక్కసారి, ఈ చాప్టర్ లో మనం ద ప్రొడక్షన్, ఉత్పత్తిలో రకాలు, ఉత్పత్తి కారకాలు, ఉత్పత్తిలో రకాలు, ఉత్పత్తి అంటే ఏమిటి, ఆ ఉత్పత్తిలో వచ్చేటువంటి వృద్ధి, వృద్ధి రేటు, ఆ ఉత్పత్తిలో వచ్చే వృద్ధి ఏమిటి, వృద్ధి రేటు ఏమిటి, ఉత్పత్తి కారకాలు ఏమిటి, ఉత్పత్తి ఏమిటి, వీటన్నిటి గురించి మనం నేషనల్ ఇన్కమ్ అనేటువంటి చాప్టర్లో మనం మాట్లాడతాం. మధ్యంతర వస్తువులు అంటే ఏంటి, ప్రాథమిక వస్తువులు అంటే ఏంటి, సూక్ష్మార్థ శాస్త్రము, స్థూలార్థ శాస్త్రము, వాటి యొక్క విదేశీ. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఆర్థిక వ్యవస్థలో ఒక వ్యక్తి యొక్క ఆదాయం గురించి మాట్లాడడాన్ని సూక్ష్మార్థ శాస్త్రం, దేశం మొత్తం యొక్క ఆదాయం గురించి మాట్లాడడాన్ని స్థూలార్థ శాస్త్రం. ఇంగ్లీష్లో చూడు, మైక్రో అంటే సూక్ష్మ, మ్యాక్రో అంటే స్థూల. అర్థశాస్త్రము 2 రకాలు, ఒకటి సూక్ష్మార్థ శాస్త్రము, రెండోది స్థూలార్థ శాస్త్రం. సూక్ష్మార్థ శాస్త్రం అంటే అడవిలో ఉన్నటువంటి చెట్టు గురించి మాట్లాడటం సూక్ష్మార్థ శాస్త్రం, అడవి మొత్తం గురించి మాట్లాడటం స్థూలార్థ శాస్త్రం. యాజ్ సింపుల్ యాజ్ దాట్. ఒక వ్యక్తి యొక్క ఆదాయం గురించి మాట్లాడటం స్థూలార్థ శాస్త్రం, దేశం యొక్క మొత్తం జనాభా యొక్క ఆదాయాన్ని గురించి మాట్లాడటం స్థూలార్థ శాస్త్రం, ఒక వస్తువు యొక్క ధరల పెరగడం గురించి మాట్లాడటం సూక్ష్మార్థ శాస్త్రం, మొత్తము దేశములో ధరల పెరుగుదల గురించి మాట్లాడటం స్థూలార్థ శాస్త్రం. కాబట్టి సూక్ష్మ స్థూలార్థ శాస్త్రాలు ఏమిటి, వాటి యొక్క డిఫరెన్సెస్ ఏమిటి, సూక్ష్మార్థ శాస్త్రంలో భాగాలు ఏమిటి, స్థూలార్థ శాస్త్రంలో భాగాలు ఏమిటి, ఉత్పత్తి అంటే ఏమిటి, ఉత్పత్తిలో రకాలు ఏమిటి, ఉత్పత్తి కారకాలు ఏమిటి, దాంతో పాటుగా మనము స్థూల వర్సెస్ నికర, దాంతో పాటుగా
దేశీయ ఉత్పత్తి అంటే ఏంటి, అదేవిధంగా జాతీయ ఉత్పత్తి అంటే ఏమిటి, దేశీయ ఉత్పత్తికి జాతీయ ఉత్పత్తికి మధ్య వ్యత్యాసం ఏమిటి మాట్లాడతాం. చాలా ఇంపార్టెంట్. నేను చెప్తున్నా ఆస్పిరెంట్, గ్రూప్ 2 ఎకానమీ ఆస్పిరెంట్ ఒక ఇది చెప్తున్నా. నేను ఒక వ్యక్తి నేషనల్ ఇన్కమ్లో క్వశ్చన్స్ చేయగలుగుతున్నాడు అంటే ఎకానమీ పేపర్లో మంచి మార్కులు సాధించినట్టే లెక్క. ఎందుకంటే ఉన్న అన్ని చాప్టర్స్లో తికమక పెట్టేటువంటి చాప్టర్, ఈక్వేషన్స్తో ఇబ్బంది పెట్టేటువంటి చాప్టర్ ఏదైనా ఉంది అంటే నేషనల్ ఇన్కమ్. నేషనల్ ఇన్కమ్ ఇందులో మిగతాది చూడండి. ప్రణాళికల యొక్క పితామహుడు ఎవరు? మోక్షగుండం విశ్వేశ్వరయ్య. ప్రణాళికల యొక్క రూపకర్త ఎవరు? జవహర్ లాల్ నెహ్రూ. ప్రణాళికల ప్రాముఖ్యతను గుర్తించిన తొలి వ్యక్తి ఎవరు? సుభాష్ చంద్రబోస్. బట్టి కొట్టుకుంటే లేదా 1కి 4 సార్లు చదువుకుంటే ప్లానింగ్ కమిషన్ అర్థమైపోతుంది. ఇందులో అర్థం కావడానికి ఏమీ లేదు. కానీ నేషనల్ ఇన్కమ్ అండర్స్టాండ్ చేసుకోవాల్సిన చాప్టర్. ఎందుకంటే ఈ తర్వాత జాతీయ ఉత్పత్తికి దేశీయ ఉత్పత్తికి తేడా తెలియాలి. మరి ఏ అంశాలలో దేశీయ ఉత్పత్తి లెక్కిస్తాం, ఏ అంశాలను జాతీయ ఉత్పత్తులు తీసుకుంటాం, జాతీయ ఉత్పత్తికి దేశీయ ఉత్పత్తికి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం ఏమిటని తెలుసుకోవాలి. అన్నీ వచ్చినట్టే ఉంటాయండి, విన్నప్పుడు అన్నీ వచ్చినట్టే ఉంటాయి. ఎగ్జామినేషన్లో దాన్ని ఆన్సర్ చేసేటప్పుడు తికమకగా లేదా ఏదో కన్ఫ్యూజన్గా ఉంటుంది. ఎందుకంటే సరైన క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసుకోకపోవటం వల్ల జరిగేటువంటి పరిణామం. విషయము తెలిసి ఆ విషయాన్ని ఎగ్జామినేషన్లో నువ్వు పెట్టలేకపోతున్నావు, ఎగ్జామినేషన్లో దాన్ని ఆన్సర్ చేసుకోలేకపోతున్నావు అంటే మీనింగ్ ఏంటో తెలుసా? నువ్వు సరైనటువంటి ప్రాక్టీస్ చేసుకోలేదు. అదేవిధంగా దాంతో పాటుగా జాతీయ ఆదాయం లెక్కించే పద్ధతులు 3. ఆ జాతీయ ఆదాయం లెక్కించే పద్ధతుల్లో ఉత్పత్తి మదింపు పద్ధతి, ఆదాయ మదింపు పద్ధతి, దాంతో పాటుగా వ్యయ మదింపు పద్ధతి. చూడండి, ఉత్పత్తి మదింపు పద్ధతి తర్వాత ఆదాయ మదింపు పద్ధతి, ఆదాయ మదింపు పద్ధతి తర్వాత వ్యయ మదింపు పద్ధతి. దీంతో పాటుగా 2 రంగాల నమూనా అంటే ఏమిటి, 2 రంగాల నమూనా, 3 రంగాల నమూనా, 4 రంగాల నమూనా. చాలా బాగుంటుందండి చాప్టర్. ఇది వెరీ బ్యూటిఫుల్ చాప్టర్. అన్డౌటెడ్లీ అవర్ వీడియోస్, ఎవరైతే వీడియోస్ ఖచ్చితంగా ఫాలో అయ్యారో వాళ్ళందరికీ కూడా మంచి మార్కులు వస్తాయి ఈ చాప్టర్లో, నన్ను నమ్మండి. ఓకే, ఇందులో జాతీయ ఆదాయం నుంచి 8 నుంచి 12 ప్రశ్నల వరకు ఎగ్జామినేషన్లో, గ్రూప్ 2 ఎగ్జామినేషన్లో 8 నుంచి 12 ప్రశ్నల వరకు వస్తాయి. ఎందుకంటే మీకు తెలుసో ఇండియన్ ఎకానమీ ఒక 75 మార్కులకి, అదేవిధంగా మనకు ఇండియన్ ఎకానమీతో పాటుగా ఏపీ ఎకానమీ మరొక 75 మార్కులకి 150 మార్కులు వస్తాయి. తెలంగాణ అయితే 50 ఇండియన్ ఎకానమీ, 50 తెలంగాణ ఎకానమీ, మరొక 50 డెవలప్మెంట్ డైనమిక్స్, అభివృద్ధికి కావాల్సినటువంటి అభివృద్ధి చర్యల్లో వచ్చేటువంటి నమూనాలు, డెవలప్మెంట్ డైనమిక్స్ లో ఒక 50 మార్కులు, మొత్తం 150 మార్కులకి తెలంగాణ వాళ్ళకి అటువంటి సిలబస్ ఉంటుంది. అదే ఏపీ వాళ్ళకైతే కనుక ఇదొక 75 మార్కులకి ఇండియన్ ఎకానమీ, మరి ఒక 75 మార్కులకి ఏపీ ఎకానమీ వస్తుంది. కాబట్టి బీ కేర్ఫుల్. 2 రంగాల నమూనా అంటే ఏంటి, 3 రంగాల నమూనా అంటే ఏంటి, 4 రంగాల నమూనా అంటే ఏమిటి, ఇవన్నీ కూడా నేషనల్ ఇన్కమ్ లో భాగాలే. దాంతో పాటుగా మనం పర్ క్యాపిటల్ ఇన్కమ్, తలసరి ఆదాయము అంటే ఏమిటి, తలసరి ఆదాయము గురించి మాట్లాడతామండి. తలసరి ఆదాయంలో వచ్చేటువంటి పరిణామాల గురించి మాట్లాడతాం. మరి ఈ అన్ని అంశాలు కూడా మనం దేంట్లో మాట్లాడతామంటే నేషనల్ ఇన్కమ్. ఇక్కడ ద మోస్ట్ ఇంపార్టెంట్, ఎక్స్క్లూజివ్లీ ఒక 3 గంటల నుంచి 4 గంటలు ఆర్థిక సర్వే, లేటెస్ట్ 2020-21 ఆర్థిక సర్వే గురించి మాట్లాడతాము. ఆర్థిక సర్వేలో వ్యవసాయ ఉత్పత్తి ఎంత, ఆహార ధాన్యాల ఉత్పత్తి ఎంత, విదేశీ మారక నిల్వలు పెరిగాయా తగ్గాయా, అదేవిధంగా ద్రవ్యోల్బణం ఎంత, ఇతరత్ర ఆర్థిక సూచీలు ఈ సంవత్సరం ఏ విధంగా ఉన్నాయి అని చెప్పడానికి మనం తీసుకొచ్చేదే ఆర్థిక సర్వే. గ్రూప్ 2 ఆస్పిరెంట్స్ కి ఎక్స్పెషల్ గా ఒక 4 గంటలు కేవలం ఆర్థిక సర్వే గురించి మనం మాట్లాడతాం.
ఒరిజినల్ సర్వేస్ లో అథెంటికేటెడ్ ఫిగర్స్ తీసుకొని ఎవ్రీ లైన్ వి షేప్డ్ గ్రోత్ అంటే ఏమిటి, అసలు గ్రోత్ రేట్ లో ఈ మధ్య వచ్చిన ట్రెండ్ ఏమిటి, అసలు ఈ మధ్య కాలంలో తీసుకొచ్చినటువంటి ఆత్మ నిర్భర భారత్ మారిపోయింది, ఆర్థిక వ్యవస్థ రూపురేఖలు మారినాయి. ఎందుకంటే చాలా మంది మధ్యకాలంలో ప్రైవేటైజేషన్ అనేది ఆ ప్రైవేటైజేషన్స్ కి దానికి ఉన్న అందరికి గ్యారంటీగా వచ్చేటువంటి ప్రశ్న ఒకటి చెప్తున్నాను మీకు. ఆత్మ నిర్భర భారత్ అని 5 ఫేజెస్ లో 20 లక్షల కోట్లతో 10% జీడిపిని తీసుకొచ్చినటువంటి కార్యక్రమాన్ని కూడా మనం మాట్లాడతాం. దట్ ఈస్ ఆత్మ నిర్భర భారత్. డోంట్ ఫర్గెట్. ఓకే, ఇవన్నీ కూడా నేషనల్ చాప్టర్ లో మనం క్షుణ్ణంగా స్టెప్ బై స్టెప్ లైన్ బై లైన్ చదువుకుంటాం. ఓకే, ఇంకా నెక్స్ట్ మనం చూసుకోవాల్సినటువంటి ద మోస్ట్ ఇంపార్టెంట్ ఏరియాస్ నన్ అదర్ దాన్ అగ్రికల్చర్. వెరీ ఇంపార్టెంట్ వన్. అగ్రికల్చర్ CULTURE అగ్రికల్చర్, వ్యవసాయ విధానాలు. వ్యవసాయ విధానాలు అటువంటి చాప్టర్ ఒకసారి చూసుకోండి. అగ్రికల్చర్ లో మీకు అగ్రికల్చర్ ప్రోగ్రామ్స్ లేదా అగ్రికల్చర్ పాలసీస్, వ్యవసాయ విధానాలు, వ్యవసాయానికి ఇచ్చేటువంటి సబ్సిడీలు, వ్యవసాయం యొక్క ధరల విధానము లేదా వ్యవసాయ పాలసీలు అంటే జమీందారీ వ్యవస్థ లేదా రైత్వారీ వ్యవస్థ, మహల్వారీ వ్యవస్థ, బ్రిటిష్ వారి కాలములో వ్యవసాయం వ్యవస్థ కాడి నుంచి మాట్లాడుకుంటాం. బ్రిటిష్ కాలంలో వ్యవసాయంలో ఉన్నటువంటి వ్యవస్థ గురించి మాట్లాడుకుంటాం. అదేవిధంగా నూతన వ్యవసాయ విధానాలు మాట్లాడతామండి. నూతన వ్యవసాయ విధానాల గురించి 1 గంట నుంచి 2 గంటల వరకు అసలు నూతన వ్యవసాయ విధానాలను ఎందుకు వ్యతిరేకిస్తున్నాము, అసలు నూతన వ్యవసాయ విధానంలో ఏ అంశాలు లేవు, అసలు నూతన వ్యవసాయ విధానాల కోసం రైతులు అన్ని రోజులు ఎందుకు చేశారు. ఎందుకంటే గత ప్రశ్నలు చూసుకోండి. మినిమం సపోర్ట్ ప్రైజు, ప్రొక్యూర్మెంట్ ప్రైజు, ఆ తర్వాత ఇతరత్ర ధరలు అంటే సేకరణ ధర అంటే ఏమిటి, కనీస మద్దతు ధర అంటే ఏంటి, అట్లాంటి అంశాలన్నిటి గురించి కూడా మనం వ్యవసాయ విధానాలను మాట్లాడతాం. అదేవిధంగా నెక్స్ట్ పారిశ్రామిక విధానాలు. పారిశ్రామిక విధానంలో మనం ఏం మాట్లాడతామంటే ఇండస్ట్రియల్ పాలసీస్ ఆఫ్ ఇండియా. భారతదేశ పారిశ్రామిక విధానాలు. అంటే ఉదాహరణ చూసుకోండి. పరిశ్రమలను ఏర్పాటు చేయాలి అంటే ఆ పరిశ్రమలన్నీ ప్రభుత్వ నియంత్రణలోనే పని చేయాలి అనేటువంటి చట్టం ఏమిటి అంటే ఇగ్రా యాక్ట్. ఎన్నోసార్లు ఎగ్జామినేషన్ అడిగింది. ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ రెగ్యులేటింగ్ యాక్ట్, పారిశ్రామిక అభివృద్ధి నియంత్రణ చట్టం. తెలుగు కూడా రాస్తాను చూడండి. పారిశ్రామిక అభివృద్ధి నియంత్రణ చట్టం. ఇంగ్లీష్ లో దాని షార్ట్ లో ఏమంటామంటే ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ రెగ్యులేటింగ్ యాక్ట్. మరి ఇవన్నీ కూడా దేంట్లో చదువుతామంటే పారిశ్రామిక విధానాల్లో చదువుతాము. మరి పారిశ్రామిక విధానంలో మా ఎల్పిజి ప్లాన్స్, ఎల్పిజి లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ అంటే ఏంటంటే ప్రపంచీకరణ, ప్రైవేటీకరణ మరియు లిబరలైజేషన్ అనేటువంటి అంశాల గురించి మనం ఈ యొక్క చాప్టర్ చదువుతాం. మినిరత్న, మహారత్న, నవరత్న కంపెనీస్. డోంట్ ఫర్గెట్ అమ్మా, చాలా ఇంపార్టెంట్ ఇవి. మినిరత్నాలు, మహారత్నాలు మరియు నవరత్నాస్. మినిరత్న, మహారత్న అండ్ నవరత్నాస్ అనేటువంటి కంపెనీస్ గురించి కూడా మనం మాట్లాడతాం. ఒక కంపెనీకి కనుక మహారత్న స్టేటస్ ఉండాలంటే ఏ క్రైటీరియాలు ఉండాలి, ఒక కంపెనీకి నవరత్న స్టేటస్ ఉండాలంటే ఏ కంపెనీలు ఉండాలి. అదే విధంగా డిస్ఇన్వెస్ట్మెంట్ అంటే పెట్టుబడుల ఉపసంహరణ చాలా ఇంపార్టెంట్. ఇది పెట్టుబడుల ఉపసంహరణ మరియు దాని మీద ఉన్నటువంటి దాని కమిటీల గురించి కూడా మనం చర్చిస్తాం. పెట్టుబడుల ఉపసంహరణ అంటే ఏమిటి, దాని మీద ఏ కమిటీలు ఫామ్ చేశాము, మరియు
ప్రస్తుత సంవత్సర పెట్టుబడుల ఉపసంహరణ యొక్క లక్ష్యం ఏమిటి? మరియు ఫైనాన్సింగ్ అంటే ఏంటంటే మరి వాటికి ద్రవ్య లభ్యత లేదా ఫైనాన్సింగ్ ఆఫ్ ఇండస్ట్రీస్, ఇంకా సిక్ ఇండస్ట్రీస్ యాక్ట్. సిక్ ఇండస్ట్రీ అంటే ఏమిటి ఎన్ని చదువుతాం. ఏంటంటే ఏ పరిశ్రమ అయితే గనక గడిచిన 3 సంవత్సరాల్లో లాభమే చూడలేదో దాన్నే మనం సిక్ ఇండస్ట్రీ అంటాం. తెలుగులో చెప్పండి, కాయిలా పడ్డ పరిశ్రమ. సిక్ ఇండస్ట్రీస్ కంపెనీస్ యాక్ట్ అంటే ఏంటి? సిక్ ఇండస్ట్రీస్ నుంచి బయటికి రావడానికి ఏ చర్యలు తీసుకుంటున్నాం, అసలు సిక్ ఇండస్ట్రీస్ గురించి పూర్తి స్థాయి, అసలు ఈ చాప్టర్ మొత్తం పరిశ్రమ అంటే ఏంటి, పరిశ్రమ నుంచి వచ్చేటువంటి అవగాహన ఏంటి మొత్తం చదువుకుంటాం. 6 ప్రశ్నలు వ్యవసాయ విధి విధానాల నుంచి వస్తాయి, మరొక 6 ప్రశ్నలు పారిశ్రామిక విధి విధానాల నుంచి వస్తాయి. గ్రూప్ 2 అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఏరియాస్ లో వన్ ఆఫ్ ద ఏరియా ఏంటంటే అగ్రికల్చర్ పాలసీస్ యాజ్ వెల్ యాజ్ ఇండస్ట్రియల్ పాలసీస్. మర్చిపోవద్దు, అగ్రికల్చర్ పాలసీస్ గురించి మాట్లాడతాం అండ్ ఇండస్ట్రియల్ పాలసీస్ గురించి కూడా మనం మాట్లాడతాం. ఆ తర్వాత ఇక లాస్ట్ few chapters was left, that is last few chapters లో మనం కొంచెం సిలబస్ లో మన మెయిన్ ఎజెండా ఏంటంటే ఏమి చదవాలి, ఏమి మనం సిలబస్ లో ఉండబోతున్నాయని ఒక గెట్ టుగెదర్ మీటింగ్. సిలబస్ 3 గంటలు కూడా నిదానంగా హ్యాండ్ రైటింగ్ పోకుండా చూడండి. విదేశీ వాణిజ్యం నిదానంగా అలా చెప్పుకుంటే 1 గంట చెప్పుకోవచ్చు. కానీ సిలబస్లో నా ఏమేంటంటే వాట్ టు రీడ్, వాట్ నాట్ టు రీడ్. మీరు వీడియో వినేటప్పుడు కూడా ప్రతి ఒక్క డైలాగు 1కి 10 సార్లు చిన్నగా చెప్పుకుంటూ పోతే నువ్వే వినలేవు. ఎందుకంటే వీడియో చూసినప్పుడు ఫాస్ట్గా సిలబస్ ఏంటి, ఏ అంశాలు చదువుకోవాలి, ఏ అంశాల్లో ఎక్కువ ప్రశ్నలు వస్తాయి, ఏ అంశాల నుంచి ఎన్ని ప్రశ్నలు వస్తాయి. ఉదాహరణ చూసుకో, జిఎస్టీ క్వశ్చన్ కన్ఫర్మ్, 15th ఫైనాన్స్ కమిషన్ క్వశ్చన్ కన్ఫర్మ్, మెర్జింగ్ ఆఫ్ ద బ్యాంక్స్ క్వశ్చన్ కన్ఫర్మ్, నూతన వ్యవసాయ విధానాలు క్వశ్చన్ కన్ఫర్మ్, క్రిప్టో కరెన్సీ క్వశ్చన్ కన్ఫర్మ్, ట్రేడ్ పాలసీస్ క్వశ్చన్ కన్ఫర్మ్, ఇండస్ట్రియల్ పాలసీస్ క్వశ్చన్ కన్ఫర్మ్. ఇట్లాంటి నీతి ఆయోగ్ వెరీ ఇంపార్టెంట్. ఓహో, ఈ అంశాలు మన సిలబస్లో ఉండబోతున్నాయి, వీటిని కొంచెం స్ట్రెస్ చేసి చదువుకోవాలి. అదేవిధంగా మీకు డేటా కానీ లేదా ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ కానీ ఎక్స్ప్లనేషన్ ఇన్ఫర్మేషన్ కానీ ఏ అంశాలను కూడా మీకు ఎంత అంటే ఇక చిన్న పిల్లవాడు పక్కన కూర్చొని మీ క్లాస్ విన్నా కానీ అతనికి కూడా అర్థమయ్యేటువంటి సులభంగా ఎక్కడా కూడా ఏ డేటా కానీ ఏ ఫ్యాక్చువల్ కానీ నీకు మిస్ అవ్వనివ్వను. నేను ఏ అథెంటికేషన్ బుక్స్ ఫాలో అవుతానో కూడా నీకు ఒకసారి పరిచయం చేస్తాను. నా బుక్స్ను కూడా ఓకే, ఏ బుక్స్ నా దగ్గర ఒక 5-6 బుక్స్ మోస్ట్ ఇంపార్టెంట్ బుక్స్ ఉంది. చిన్న చిన్న పుస్తకాలు చాలా ఉన్నాయి, అది వేరే విషయం. ఎంత అథెంటికేటెడ్ బుక్స్ మేము ప్రామాణికంగా తీసుకుంటామనే దాన్ని కూడా నీకు నెక్స్ట్ క్లాస్లో పరిచయం చేస్తాను. ఒకసారి ఏ బుక్ని చదువుతున్నాం, ఏ బుక్ నుంచి ఏ పాయింట్ తీసుకోబడింది, ఒక రమేష్ బుక్ అయితేనేంది, ఒక మిశ్రా అండ్ పూరి బుక్ అయితేనేంది, ఒక ఆర్థిక సర్వే అయితేనేంది, ఒక ఇండియా రిలీజ్ చేసేటువంటి ఇండియన్ పాలసీస్ బుక్ అయితేనేంటి, ఆ తర్వాత గవర్నమెంట్ సైట్స్ ఒక పథకం గురించి పూర్తి స్థాయి సమాచారం తెలుసుకోవాలంటే ప్రభుత్వం యొక్క సైట్స్ నుంచి కూడా ఇన్ఫర్మేషన్ తీసుకోవడం జరుగుతుంది. ఓకే, కొన్ని ఏదైనా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్స్ ఉన్నప్పుడు ఆ సైట్స్ పేర్లు కూడా మీకు నేను క్లాస్ చెప్పేటప్పుడు ఆ పర్టికులర్ టాపిక్ చెప్పేటప్పుడు మీకు ఆ సైట్స్ని కూడా ఇంట్రొడ్యూస్ చేస్తాను. సో బై దట్ వే కాన్ఫిడెంట్గా మీరు పూర్తి స్థాయి సబ్జెక్ట్ ఏం చేస్తారు, జస్ట్ బిలీవ్ మీ. ఓకే, నెక్స్ట్ ప్లీజ్. వాణిజ్యం, విదేశీ వాణిజ్యంలో చాలా మంది విదేశీ వాణిజ్యం అంటే కరెంట్ అకౌంట్ అంటే ఏంటి? కరెంట్ అకౌంట్ అంటే ప్రస్తుత ఖాతా అంటే ఏమిటి? క్యాపిటల్ అకౌంట్ అంటే మూలధన ఖాతా అంటే ఏంటి? ప్రస్తుత ఖాతా అంటే ఏంటి? ఎన్ని అంటే మీరు ఏది బ్యాంకింగ్ లో ఉండే కరెంట్ ఖాతా కాదండి. బ్యాంకుల్లో ఉండే కరెంట్ ఖాతా అంటే ఏంటంటే బ్యాంకులలో మనం ఒక వాణిజ్య సంస్థ తన పేరు మీద ఖాతాని ఓపెన్ చేసి అనేక సార్లు ట్రాన్సాక్షన్స్ చేసుకోగలిగి ఎటువంటి వడ్డీ చెల్లించబడినటువంటి ఖాతాని కరెంట్ ఖాతా అంటాం. ఇక్కడ కరెంట్ ఖాతా వేరు. ఎందుకంటే విదేశీ వాణిజ్యం అంటే మన దేశం నుంచి పక్క దేశానికి పోయే వాటిని ఎక్స్పోర్ట్స్, ఎగుమతులు అంటాం. పక్క దేశం నుంచి మన దేశానికి వచ్చేటువంటి వస్తువులని ఇంపోర్ట్స్ అంటాం, దిగుమతులు అంటాం. ఎక్స్పోర్ట్స్ మరియు ఇంపోర్ట్స్, ఎగుమతి మరియు దిగుమతుల మధ్య వ్యత్యాసము.
ఎగుమతి మరియు దిగుమతుల మధ్య వ్యత్యాసాన్నే బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్, తెలుగులో అయితే వ్యాపార శేషము. తెలుగులో దాన్ని ఏమంటామంటే వ్యాపార శేషము, ఇంగ్లీష్లో ఏమంటామంటే బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్. బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ అంటే ఏంటి? భారతదేశంలో ఎగుమతులు ఏంటి, భారతదేశంలో దిగుమతులు ఏంటి, ఎగుమతులు దిగుమతుల మధ్య వచ్చే నష్టం ఏమిటి, ఒకవేళ గనక ఎగుమతులు తక్కువ ఉంటే ఏమవుతుంది? ఎందుకంటే ఎగుమతులు ఎక్కువ ఉండి దిగుమతులు తక్కువ ఉంటే దాన్ని సర్ప్లస్ ట్రేడ్, వ్యాపార మిగులు అని అంటాం. అదే రివర్స్ అయితే గనక వ్యాపార లోటు. బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ అంటే ఏంటి, ఎక్స్పోర్ట్స్ అంటే ఏంటి, ఇంపోర్ట్స్ అంటే ఏంటి, కరెంట్ అకౌంట్, క్యాపిటల్ అకౌంట్ అంటే ఏంటి, దాంతో పాటుగా ద్రవ్య మూల్య హీనీకరణ ఇంగ్లీష్ లో డివాల్యుయేషన్ అని అంటాం. ద్రవ్య మూల్య హీనీకరణని మనం ఏమంటామంటే డివాల్యుయేషన్ అనేటువంటి పేరుతో పిలుస్తాం. మరి ద్రవ్య మూల్య హీనీకరణ యొక్క ప్రభావం ఏంటి, ఎప్పటి వరకు భారతదేశంలో ఎన్నిసార్లు ద్రవ్య మూల్య హీనీకరణ చేశాము అనేటువంటి అంశాలను కూడా చర్చిస్తాం. ఆ తర్వాత ద మోస్ట్ ఇంపార్టెంట్ IMF, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, దాన్ని తెలుగులో అంతర్జాతీయ ద్రవ్య నిధి అనేటువంటి పేరుతో పిలుస్తాం. అంతర్జాతీయ ద్రవ్య నిధి, ఇంగ్లీష్ లో అయితే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, వరల్డ్ బ్యాంక్, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్, అట్లాంటి సంస్థలన్నీ కూడా ఎగ్జామినేషన్ కి మోస్ట్ ఇంపార్టెంట్. IMF అండ్ వరల్డ్ బ్యాంక్ అండ్ కరెంట్ అకౌంట్ అండ్ క్యాపిటల్ అకౌంట్. ఆ తర్వాత కొన్ని థీరీస్ ఉంటాయి దీంట్లో, ఆ థీరీస్ ని కూడా మనం ప్రస్తావిస్తాము. ఓకే, అంటే లెట్ హావ్ ఎ సమ్ అప్. We had the first introduction of economy మాట్లాడతాం. ఇంట్రడక్షన్ ఆఫ్ ఎకానమీ అనేది మాట్లాడిన తర్వాత మనము దేనికి వస్తామంటే ద్రవ్య విధానం తర్వాత మనం కోశా విధానం తర్వాత మనకు ప్రణాళికలు. ఎందుకంటే ప్రణాళికలు అనేటువంటి చాప్టర్స్ ఏమవుతాయంటే మనం లాస్ట్ లో చెప్పుకుంటాం. ప్రణాళికలు అనే చాప్టర్ లాస్ట్ లో ఎందుకు చెప్పుకుంటా తెలుసా? మిగతా అన్ని చాప్టర్లు నీకు అర్థమైనప్పుడే ప్లానింగ్ కమిషన్ లేదా ప్రణాళిక సంఘం గురించి పూర్తి స్థాయి అవగాహన వస్తుంది. ఎందుకంటే వ్యవసాయ విధానాలు చదువుకోకుండా ప్లాన్స్కి వెళ్ళే వరకు నీకేమర్థమైంది చెప్తాను నేను. ఇది ఇంటెన్సివ్ అగ్రికల్చర్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ 1960 to 61 అంటారు. నీకేమర్థమైంది? ఎందుకంటే వ్యవసాయ విధానాల్లో ఆ పథకాలు చదివిన తర్వాత అవే పథకాలు మనం ప్రణాళికలో చదువుతాం. కాబట్టి ఫ్యాకల్టీకి ఒక ఆర్డర్ ఉంటుంది. ఫ్యాకల్టీ ఒక ఆర్డర్ ప్రకారం నీ చెప్పుకుంటూ వస్తాడు. ఇప్పుడు ఇంట్రడక్షన్ ఆఫ్ ఎకానమీ ఉంది. ఇంట్రడక్షన్ ఆఫ్ ఎకానమీ ఇట్స్ రైట్ ప్లేస్ టు టీచ్ నేషనల్ ఇన్కమ్ చెప్పేటప్పుడు ఇంట్రడక్షన్ ఆఫ్ ఎకానమీ చెప్పి నేషనల్ ఇన్కమ్ చెప్తే పర్ఫెక్ట్గా అర్థమవుతుంది. అంటే కొన్ని చాప్టర్స్ కి లింక్ అయి ఉంటాయి. ఇప్పుడు చూడండి, ఇందాక మీరు చెప్పేటప్పుడు ట్యాక్స్ సిస్టమ్ అనే చాప్టర్ మాట్లాడారు. ట్యాక్స్ సిస్టమ్ చెప్పినప్పుడు ఆ ట్యాక్స్ సిస్టమ్ లో టైప్స్ ఆఫ్ ట్యాక్సెస్, GST, ఫైనాన్స్ కమిషన్, 15th ఫైనాన్స్ కమిషన్ మాట్లాడారు. కానీ అక్కడే మీకు ఇంకోటి ఏంటి, బడ్జెట్ మాట్లాడాలి. మనం టైప్స్ ఆఫ్ బడ్జెట్స్ మాట్లాడాలి, ఇన్కమ్ సోర్సెస్ మాట్లాడాలి, ఎక్స్పెండిచర్ మాట్లాడాలి, బడ్జెట్ డెఫిసిట్స్ మాట్లాడాలి, రెవెన్యూ డెఫిసిట్, ఫిస్కల్ డెఫిసిట్, FRBM యాక్ట్ మాట్లాడాలి. అంటే కొన్ని చాప్టర్లు ఇంటర్లింకింగ్ గా ఉంటాయి. గమనించాలి అభ్యర్థులారా. ఎందుకంటే ఫ్యాకల్టీ యాజ్ ఎ సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీ ఐ నో విచ్ చాప్టర్ విల్ నీడ్ టు డెల్ట్ ఇన్ వేర్. ఎక్కడ ఏ చాప్టర్ ని మనం డిస్కస్ చేయాలనేది జస్ట్ లీవ్ ఆన్ మీ. అంటే ఇఫ్ ఐ స్టార్టెడ్ taxes, I first teach taxes, types of taxes, GST, a part of that 15th Finance Commission, distribution of taxes between central and states, and then I will shift it to budget. It's the whole the budget up to budget. I promise you that. Budget అయిపోయే లోపల you will very comfortable regarding all the taxation system in India, and a part of that ఏ ట్యాక్సెస్ ఎక్కడ ఉన్నాయి, ఏ ట్యాక్సెస్ ఏ విధమైనటువంటి ప్రతిఫలిస్తాయి, చాలా అద్భుతంగా మనం డీల్ చేస్తాం. జస్ట్ నువ్వు వీడియో బై వీడియో చూసుకుంటా వెళ్ళి సిలబస్ ఓన్లీ సిలబస్ లో నీకేం చెప్పాను అంటే బై దిస్ వే విల్ గో బై చాప్టర్. ఆ చాప్టర్ లో ఏ అంశాలు చదువుకుంటామనే అంశాన్ని మనం డిస్కస్ చేసాం. ఓకే, థ్యాంక్ యూ.